గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ కథ చాలా ఈ కథ చాలా మంచి కథ. వినండి. మనల్ని చుట్టుపక్కల ఉండే వాళ్ళు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన కుటుంబ సభ్యులు అంటే మన తండ్రి తరఫు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ మనల్ని ఎలా విధంగా మంచితనంగా మన ఏళ్ళతో మన కళ్ళు ఎలా పొడుస్తారు, మనల్ని ఎదగకుండా ఎలా చేస్తారు, మన వస్తువు మన ఆస్తులు మనల్ని రెచ్చగొట్టి ఎలా మీదటి చేస్తారు, మానసికంగా కుంగదీసి. ఇది స్టోరీ. వ్యాపారంలో కానీ ఎలా ఎదగకుండా చేస్తారనేది ఈ సమాజం మనుషుల మనస్తత్వం ఎలా చూసుకోండి. ఒక 25 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల క్రితం ఒక అతను పొలం ఉండేది. ఆ పొలం వాళ్ళ 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 చుట్టుపక్కల వాళ్ళ మేనత్త వాళ్ళకి బరిగొడ్లు ఉండేవి. వాళ్ళ అన్నదమ్ముల పొలాలన్నీ అప్పుడప్పుడు వాళ్ళు చేసుకుంటుండేవాళ్ళు. బరిగొడ్లు ఉంది కాబట్టి ఎండాకాలం మేత వేసుకునేవాళ్ళు. ఇతనికి ఏం చేసి ఆ పొలం గల్ల అతను ఏం చేశాడంటే, అతనికి పని తక్కువగా ఉండటం వల్ల అదేదో నేను వేసుకొని టౌన్ పక్కన పొలం, ఆ మేత నేను వేసుకొని అమ్ముకుంటాను, నాకు డబ్బులు వస్తాయి అత్త, నాకు కూడా బతుకు తెరువు లేదు అని అతను చెప్పడం జరిగింది అనమాట. చెప్పడం జరిగితే ఇంకా ఇంకా ఆమె ఏమనుకుంటుంది, ఇంక ఇతను ఈడేసుకోవడానికి అలవాటు పడితే పొలము భవిష్యత్తులో ఇంకా మనకి అమ్ముకోవడానికి అలవాటు పడితే మనకి ఇవ్వడు, ఇక మన ఆటలు సాగవు అని అనుకొని వాళ్ళు ఏం చేస్తారు, సైలెంట్గా ప్లాన్ చేస్తారు. వేసుకో జొన్న సొప్పు వేసుకుంటారు ఎండాకాలం మేత. చుట్టుపక్కల అందరూ జొన్న సొప్పు వేసుకుంటారు, ఇతను కూడా జొన్న వేస్తాడు. అంటే బరిగొడ్లు మేత అంటే అది ఆరుదొడ్లు కదా, నీళ్లు తక్కువగా ఉండటం వల్ల ఆ బావిలో నీళ్ళు ఎండిపోవడం వల్ల వాగు నీళ్ళు, మురికి నీళ్ళు పెట్టుకుంటారు. మురికి నీళ్ళతో పంట పండించుకుంటారు అనమాట. టౌన్ పక్కన చాలామంది అదే పని చేస్తారు. బరిగొడ్ల మేత ఇవన్నీ మురికి నీళ్ళతోటి పండుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఇంకా ఎట్టా బావి ఎండిపోయింది, ఇంకా మురికి నీళ్ళతో తళ్ళు వేసుకొని చిన్నగా జొన్నలు అందరితో పాటు జొన్న వేసుకుంటాడు. అది తీరా పాకానికి వచ్చిన టైంలో అమ్ముకోవడానికి అతనికి తెలియదు. మళ్ళీ వాళ్ళ మేనత్తనే ఆశ్రయిస్తాడు. అత్త ఈ జొన్న సొప్ప అమ్మి పెట్టమంటే మంచి రేట్ వస్తుంది, ఇప్పుడే కాదు ఉంచు అంటారు. ఈ జొన్న వేసిన కాంచి దాంట్లో పిచ్చి మొక్కలు పడిస్తే అతని భార్య రోజు పోయి ఆ మొక్కలు బీకే పనిలో ఉంటే అదే మల్లి చెట్టు ఆగని పిచ్చి మొక్క ఉండదండి, విషపు చెట్లు అవి పడ్డాయంటే పొలం అంతే సంగతులు. వీళ్ళు భార్యాభర్తలు ఒక పక్క నుంచి పీక్కుంటారని ఒక పక్క నుంచి మళ్ళీ రాను. అంత కష్టపడి ఆ సొప్పను పెంచి దాన్ని ఒక 3,000కో ఎంతకో అమ్ముకుంటే అతనికి పెట్టుబడి పోని ఒక 1,500 ఉంటాయి. ఆ రోజుల్లో 1,500 అంటే గ్రేటే అని అతను ఎంతో కష్టపడి పైరుని పెంచుకుంటాడు. వీళ్ళు ప్లాన్ వేసుకుంటారు అనమాట. ఇంక ఇతను గనక అలవాటు పడితే ఇంక మనకి పొలం ఇవ్వడు వేసుకోవటానికని ప్లాన్ చేసి అందరు కలిసి మేనత్తను అతను బాబాయ్ వాళ్ళ కూతురు కొత్తగా వచ్చి ఉంటుంది, ఆ అమ్మాయి కూడా అడిగిద్ది అనమాట. ఇతను నేను కూడా బతకాలి, నేను వేసుకోవాలంటే వీళ్ళందరూ ప్లాన్ చేసి ఓహో ఇటు చేస్తామని చెప్పి ఆ చుట్టుపక్కల సొప్పు అంతా అమ్ముడు పోయిద్ది. ఇతను సొప్పుకి ఏం చెబుతాడు, మంచితనంగా ఉంచు మంచి రేట్ వస్తుంది నీకు, ఉంచు అంటారు. జొన్న సొప్ప ముదిరిపోతే ఎవరు కొనరు. ఇతనికి తెలియదు, అది కొత్త సేద్యగాడు కదా, అంతకుముందు వరి నాటుకుంటుండేవాళ్ళు వరి పండించుకోవడం తెలుసు, కానీ ఈ జొన్న సంగతి తెలియదు. ఇంకా ఆ తర్వాత వేరే వాళ్ళని వాళ్ళ మేనత్త బేరాన్ని పంపిస్తుంది. మీరు ఆ రేటు తక్కువ అడగండి వాడు ఇస్తాడు. వాళ్ళు ముందు ఒక రేటుకు మాట్లాడుకొని ఒక 10 రోజులు పోయిన తర్వాత ముందు కొంత కొనుక్కుంటారు అనమాట. 80 సెంట్ల పొలంలో 30 సెంట్లు సొప్పు కొనుక్కొని అరెకరా పొలంలో వేసింది. అరెకరాల్లో 20 సెంట్లు కొనుక్కొని 30 సెంట్లు అది కూడా మేము కొంటాము ఉంచు అని చెప్తారు వాళ్ళు. మేము కొంటాం, అది కూడా మేమే కొంటాము ఉంచు అంటారు, డబ్బులు ఇవ్వకుండా. సరేలే ముందు దానికి డబ్బులు ఇచ్చారు కదా, సరే అది కూడా వీళ్ళే కొంటారని చెప్పి వచ్చిన బేరం వల్ల బాగొట్టుకుంటాడు ఇతను. చూడండి, ఇది పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని వ్యాపారాలు అది పైరు ముదిరిపోతే పనికిరాదు కదా, మేమే కొంటాం ఉంచు అని చెప్పి నమ్మి ఉంచుతారు. కొన్ని రోజులు పోయిన తర్వాత అది వాళ్ళు 3,000 రూపాయలు అడిగిన ఆ జొన్న సొప్పని 1,500 అడుగుతారు. కోపం వస్తుందా? కోపం ఎవరికైనా వస్తుంది. ఇది ముదిరిపోతుంది, ఇంకెవరు కొంటారు, మేము తప్ప 1,500 ఇస్తాం, అది కూడా మేము అమ్ముకొని మేము కోసుకొని ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తామంటారు. అంటే అవి కూడా డబ్బులు ముందుకు ఎవరంట, తర్వాత మేమంతా బరిగొడ్లు మేపుకొని కోసుకున్న అంతా అయిపోయిన తర్వాత ఇస్తామండి. నేను ఇంత కష్టపడి పెట్టుబడి పెట్టి దీన్ని పోషణ చేస్తే మీరు డబ్బులు అంతా అయిపోయిన తర్వాత ఈకపోతే మీ చుట్టూ నేను తిరగాల, ఎన్ని కుదరదు, ఏదైనా డబ్బులు ముందు ఇస్తేనే నేను అది మీకు ఇవ్వడం జరుగుతుందని అతను అంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు మాకు వద్దులే అంటారు. అప్పుడు ఇతను వాళ్ళ మేనత్ దగ్గరికి పోయి, ఇట్లా నువ్వు ఉంచమంటవే, అందరు చుట్టుపక్కల అందరూ అమ్ముకున్నారు, ఎవరికి నమ్మి పెట్టమంటే ముదురు సొప్ప అది ఎవరు కొంటారు రా. అప్పుడు అతను అర్థమైపోయింది, వీళ్ళందరూ ప్లాన్ చేసుకొని చేశారు, ఇది ఎంత కష్టం, నా కష్టం అంతా అర్థమైపోయింది, బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది అని అతను మానసికంగా ఒత్తిడికి గురైపోయి
మళ్ళా ఆ చొప్పని కూలీలు పెట్టి ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఆ చొప్ప ఎండ కోపిస్తారు. అది కూడా వాళ్ళే చెప్తారు, ఎండ కోపించి గూడేసి పెట్టి ఎవరో ఒకరు కొంటారని ఎండాకాలం. మళ్ళా 500 ఖర్చు పెట్టి అసలే అప్పటికే నష్టం, పెట్టుబడి 2000 రూపాయలు పెట్టుబడి పెట్టి కష్టపడితే ఆడొచ్చింది 1500. మళ్ళా ఇంకొక 500 600 ఖర్చు పెట్టి ఆ రోజుల్లో కూలీలు తక్కువ అనమాట, 30 రూపాయలు మనిషి కూలీ. ఎండ కోపించి పెడతాడు. ఎండ కోపించి పెడితే అది ఎండ కోపించి గూడు వేసుకుందనే టైంలో ఆ ఎండ కోసిన దాని కింద నీళ్ళు వేసేస్తారు వీళ్ళు. అంటే ఇంకా అది పనికి రాకుండా. ఇంకా కోపోద్రికుడైన అతను ఇంత విషయం పెట్టుకుంటారా మనతో, మన పక్కన మంచిగానే మాట్లాడుతున్నారు. ఇతను ఏమనుకుంటాడు, మంచిగానే మాట్లాడుతున్నారు. ఇతనికి లోపల అది ఎవరికి అమ్ముకోలేక బయట పడలేక ఆలోచన అలా ఉంటుందన్నమాట. కుట్ర అయిన వాళ్ళ కుట్ర అయినా పరాయాలదైనా. ఇక మంచిగానే వీళ్ళు మంచిగా మాట్లాడితే ఎండ కోపించి ఇంకా తర్వాత సొప్ప కింద నీళ్ళు వేపించి వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇక కోపేద్రికుడైన అతను ఏం చేశాడంటే, ఇంత కుట్ర పని ఉండాలి వీళ్ళు నా పక్కన, ఇక ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ మధ్య నేను ఉండకూడదు అనుకొని, అది టౌన్ పక్కన పొలం, ప్లాట్లకు పనికొచ్చేది. ఆ కోపంతో ఒక అగ్గిపెట్టి తీసుకొచ్చేసి ఆ పైరంతా తగలబెట్టేస్తాడు. మీకు తెలుసు కదా, చాలామంది ఈ మధ్య మామిడి రైతులు కానీ చాలామంది రైతులు రోడ్ల మీద పంట తెలిస్తారు. ఎంతో కష్టపడి ఫలితం రాకపోయి ఆ కోపం మీద చేస్తారు. ఇతను కూడా అలాగే ఇంకా ఆ కోపంతో, నేను ఇంత కష్టపడి 3 నెలలు కష్టపడి 2 నెలలు కష్టపడి ఇంత పెంచి ఇంత చేస్తే, ఇంత పెట్టుబడి ఇంత కష్టం చేస్తే ఇది ఉపయోగం లేకుండా పోయిద్దా ఈ పైరు అని అగ్గిపొలకు వేసి తగలేస్తారు. వాళ్ళు తగలేసేటప్పుడు అంటారు, అక్కడ తగిలేసేక్కడికన్నా మా బుడ్డలకి ఎవరికన్నా ఊరకిస్తే మేము వాడుకుంటాం కదా అంటే, మనం అతను ఇంత కష్టపడి ఇంత పెంచితే అది అమ్మకుండా చేసి ఊరికి ఇవ్వాలి వాళ్ళకి. చూశారుగా ఫైనల్గా ప్లాన్ అంటే, ఇంకా రెండోసారి వీడు వేయకుండా పొలం వాళ్ళకి ఇస్తాడు, ఇంకా ఇట్లాంటి ప్రయోగాలు చేయరనేది వాళ్ళ ఉద్దేశం. ఇతను ఏం చేస్తాడు, ఇంత కుట్ర ఉంది వీళ్ళలో, అయితే అసలు పొలమే లేకుండా చేస్తా అని చెప్పి, అదే ఎలికెక్కరి ఇచ్చిందని ఇంటికి నింపి పెట్టుకుంటారు కదా, ఆ రోజు సాయంత్రం కల్లా ఒక బ్రోకర్ని పట్టుకొచ్చి, అక్కడ ఎకరా 11 లక్షలు ఉంది ఆ రోజుల్లో రేటు. 5,80,000 అమ్మితే 80,000లో బ్రోకర్కి 20,000 రూపాయలు కమిషన్. అంటే ఎకరా, అది అమ్మింది 80 సెంట్లే కానీ ఎకరా వాల్యుయేషన్ నేను చెప్తున్నా. ఆ బ్రోకర్ని పిలుచుకొచ్చి అమ్మేస్తే ఇంకా వాళ్ళు రెండో రోజు మొత్తం సాధారణ చేసుకొని ప్లాట్లు పెట్టుకొని వాళ్ళు ఇతని దగ్గర 5,60,000 కొన్నది 20 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. అది చూశారు కదా, మన చుట్టూతో ప్లాన్ చేసి మైండ్ గేమ్ ఆడితే ఆఖరికి విలువైన ఆస్తిని మనం ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది, అతను ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది, ఇలాంటి మనం ఎందుకు అమ్ముకున్నారు అంత విలువైన ఆస్తి అంటారు చాలామంది. మీకు తెలివితేటలేవు, మీరు మూర్ఖులు అంటారు. మూర్ఖులు కాదండి, ఇది ఒక పన్నాగం, ఒక వ్యూహం, పద్మవ్యూహం పన్నుతారు. ఆ వ్యూహంలో మనం పడ్డామంటే, అంటే నేను చెప్పేది ఏంటంటే, అది పైరేయకుండా అట్టనే వాళ్ళకన్నా ఇవ్వాలి, బీడు పెడితే ఒప్పుకోరు, మళ్ళీ వాళ్ళు వేసుకోవాలి. అది వాళ్ళకి మన వస్తువు వాళ్ళు ఉపయోగించుకుంటానికి అలవాటు పడిన తర్వాత, అది మనం వాళ్ళ దగ్గర నుంచి మన సొంతంగా చేసుకుంటా అంటే, వాళ్ళు ఆ విధంగా కుట్రలవన్నీ అలా చేసి మన ఏళ్ళతో మన కన్నే పొడిచేతోటి చేస్తారు. చూశారు కదా, అంత విలువైన ఆస్తి అతను పోగొట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ మేనత్తకి ఎప్పుడు చేసుకునే మేనత్తకి ఇవ్వలేదని, తర్వాత నాకు దక్కకపోతే వాళ్ళ బాబాయ్ కూతురు మన మధ్యలోనే ఉండాలి, వాళ్ళ ఆస్తి వాళ్ళదే కావచ్చు, వాడకం మనదై ఉండాలి. అది కానప్పుడు కుట్రమని పగబడుతారనమాట. ఇలా జరిగి విలువైన ఆస్తిని అతను కోల్పోవడం జరిగింది. ఇది ఎందుకు చెప్తానా అంటే, ఈ కథ అంతా నేను ఒక సంవత్సరం 2002లో నా పని జరగక ఇక్కడ ఊర్లో లేని వస్తువులు తీసుకొచ్చి పెట్టుకున్నా. బోర్ మోటార్ బుష్లు తెచ్చి పెట్టుకున్నా. అవి కొద్దిగా అమ్ముకున్నా, పెద్ద స్వల్ప ఆదాయం. ఒక పెద్ద వ్యాపారస్తుడు ఏం చేశాడంటే, ఇతను ఈ రోజు కనుక అలవాటు పడితే రేపు రాబోయే రోజుల్లో అట్ట ఇంకా మోటార్కి సంబంధించిన సామాన్లను తెచ్చి పెడతాడు. ఈరోజు మొక్కలోనే బీకైపోతే మౌన్ అవుతాడని వాళ్ళు అనుకుంటారు. అనుకొని ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని, నీకెందుకు మేము తెప్పిస్తాం కదా, నీకు కావాల్సిన సామాను ఇంకా రేటు తక్కువ తెప్పిస్తాం దూరం నుంచి అని చెప్పి అతనికి అంత నమ్మేస్తాడు అతను. ఓహో, వీళ్ళు మన మంచి కోసం చెబుతున్నారులే అని. ఈ రోజుల్లో ఎవరు మంచి కోసం ఎవరు ఉండరండి, ఎవరు స్వార్థం వాళ్ళే. వాళ్ళని నమ్మితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఎప్పుడో సేల్ అయ్యే వస్తువులు ఉంటాయి. ఎప్పుడో సేల్ అయ్యే వస్తువులు ఒకేసారి దగ్గర ఉన్న డబ్బులు సరిపడా అవి తక్కువ పెడతారు. అన్ని అవసరమైన అన్నీ పెడితే ఎప్పుడో సేల్ కానీ ఎక్కువ వస్తువులు ఎక్కువ తీసుకొచ్చి ఆడ పడేపిస్తారు. అరే పొరపాటు చేసి మనం చెప్పింది తక్కువే, వాళ్ళు తక్కువ ఇవ్వరంటే ఒక లాట్లు అయితే ఇస్తారంటే అని ఆ సేల్ కాని వస్తువులు ఒక లాట్లో తీసుకొచ్చి ఆడ పడేస్తారు. ఇతని దగ్గర పెట్టుబడి మొత్తం అయిపోయింది. ఇంకా అప్పు తెచ్చుకోవడానికి అప్పు ఇతనికి పుట్టదు. చిన్నగా చిరు వ్యాపారం కొద్దిగా బతుకుతామని అమ్ముకొని కొద్దిగా తెచ్చుకొని బతికి అతన్ని ఇంకా అమ్ముడు బాని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అమ్ముడు పోయే వస్తువులు పెట్టుబడి మొత్తం దాని మీద పెట్టి ఒక పక్కన వేపిస్తారు. ఇంకా తర్వాత అమ్ముడు బాక వేరే వాళ్ళు కొత్తగా షాప్ పెడితే
ఇక వాళ్ళనే అడిగి ఇది ఆఫ్ రేటుకి వాళ్ళకి అమ్మేసి అతను అలా నష్టపోతాడనమాట. అలా అతను అంటే నేనే నష్టపోయాను, నా సంగతి చెబుతున్నా. అంటే మనల్ని చాలామంది మైండ్ గేమ్ ఆడతారు వ్యాపారాలు. అవి పక్కన పెట్టు మేము తీసుకుంటాం, ఇవి ఎక్కువ తెప్పించి మేము సేల్ చేస్తాం అని ఇలా చెప్తుంటారు. అందుకని వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు, వ్యాపారం అంటే మీకు ఏది సేల్ అయ్యిద్దో అదే తెచ్చుకోండి. ఒకళ్ళు ఎక్కువ రేట్లో తెప్పించమంటారు, వాళ్ళకి అవసరం అవి తెప్పించుకొని సేల్ అవుతాయి, ఇవి తెప్పించుకొని సేల్ అవుతాయి, అవి మేము సేల్ చేస్తాం, ఈ పక్కన పెట్టిన తర్వాత మేము తీసుకుంటాం. ఇలాంటి మాటలు ఒక సాధారణమైన వ్యక్తిని ఎదగకుండా పైకి ఎదగకుండా చేస్తారు. ఆలోచన కలిగిన వ్యక్తులైతే వాళ్ళు తెచ్చిపెట్టుకుని 20,000 రూపాయలు చిన్న వ్యాపారం పెట్టుకున్నారు. అవన్నీ మనం పక్కన పెట్టేస్తే తర్వాత వాళ్ళకి ఎంత నష్టమైద్ది? మీరు ఒక 30 రోజులకో 40 రోజులకో తీసుకుంటారో లేదా తీసుకోరు. కానీ వాళ్ళు మార్కెట్ అవి అమ్ముకొని వాటి మీద స్వల్ప ఆదాయంతో మళ్ళా పోయి తెచ్చుకొని మళ్ళీ అమ్ముకుంటే 3 సార్లు చేయి మారితే 3 సార్లు చేయి మారితే వాళ్ళ ఆదాయం ఎంత వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇలా ఎదిగే వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తుంటారు చాలామంది మంచితనంతో. మనమేమనుకుంటాము, ఇది మంచితనంతో మనం సపోర్ట్ చేస్తాను అనుకుంటారు. అది సపోర్ట్ ఎట్టి పరిస్థితులకు కాదు. మానసికంగాను తెలివిగాను మనం ఎదగకుండా మన మంచి కోరినట్టు కోరి అలా చేస్తుంటుంటారు చాలామంది. అందుకని ఏ వ్యాపారం చేసినా ఏది చేసినా మీ సొంత ఆలోచన మీ సొంత నిర్ణయంతో ముందుకెళ్ళండి. తెలివిగా చేయండి వ్యాపారం. తెలివిగా కానీ చేయకపోతే అడిగినవి తెచ్చిపెట్టినా మనకి జిల్లా హెడ్ క్వార్టర్లో అమ్ముడుపోయి మున్సిపాలిటీలో అమ్ముడుపో పల్లెటూరులో అమ్ముడుపో ఏ ఊరికి తగ్గ వ్యాపారం ఆ ఊరికే చేయాలి. మనం చిన్న వ్యాపారం చేసేటప్పుడు దానికి తగ్గట్టే ఉండాలి మన వ్యాపారం. మనం పెద్ద వ్యాపారం చేసినప్పుడు దానికి తగ్గట్టే ఉండాలి. ముందు ఆదిలోనే అంశపాదం అంటారు కదా. మనం పెట్టుకున్న పెట్టుబడి ఒక 20,000 30,000 అయితే ఆ పనికిరాని స్టాక్ అంతా తీసుకొచ్చి ఆడ పడేస్తే ఇంకా అయిపోయాయి. ఇంకా మన వ్యాపారం ఏముంది? మార్కెట్లో రూపాయి ఇచ్చినా రూపాయి ఇచ్చినా అవి ఎప్పుడో 200 300 ఆదాయం వస్తుంది. కానీ దాని మీద నువ్వు పెట్టుబడి ఎంత? 50 రూపాయలు 100 రూపాయలు ఆదాయం చూసుకుని ఎమ్మటమ్మటి చేయి మార్చుకుంటే మనకు డబ్బులు వస్తాయి. ఇది వ్యాపారం టెక్నిక్. ఆ జొన్న సొప్పతన్న మైండ్ గేమ్ అన్నట్టుగా మనం ఏ వ్యాపారం చేస్తున్నా కానీ ఉచిత సలహాలు ఇస్తూ మన మైండ్ గేమ్ ఆడి మనం ముందుకు పనియకుండా చేసే వ్యక్తులు సమాజంలో మన బంధువుల రూపాయలు కావచ్చు, మన స్నేహితుల రూపాయలు కావచ్చు, మన స్నేహితులు శ్రేయోభిలాషుల రూపాయలు కావచ్చు, వాళ్ళు మనల్ని ఇలా కంట్రోల్ చేస్తూ ముందుకు పనియకుండా మానసికంగా దెబ్బతీసి వదిలేస్తారు. అంటే మన దగ్గర ఉన్న పెట్టుబడి 20,000 30,000 ఇంకా 30,000 రూపాయలు స్టాక్ కింద ఆపేసి మేము తీసేసుకుంటాం, ఈ పక్కన పెట్టు, లేకపోతే సేల్ అవుతాయి తెప్పించి పెట్టుకో, ఇలా చెప్పి మనం డబ్బులు బ్లాక్ చేయించేసి ఇంకా తర్వాత ఇంకా రొటేషన్ కాకుండా చేస్తారు. ఇంకెదగలేము. అదేమంటే మేము చెప్తే మీరు చేస్తారని ఫైనల్ అంటారు. అందువల్ల మీ వ్యాపారం అనేది మీ కంట్రోల్లో ఉండాలి. బండి తోలేది మీరైనప్పుడు మీ ఆలోచనతో పోవాలి. వెనక కూర్చున్న వ్యక్తి చెప్పినట్టు వినకూడదు, లేదా పక్కన పోయే వ్యక్తి చెప్పినట్టు వినకూడదు. మీకు తెలుసు ఎంత స్పీడ్ పోవచ్చు ఆ బండి మీద, మీరు ఎంతవరకు ఫ్రంట్ బ్రేక్ కొడితే కింద పడతామన్న సంగతి కూడా మీకు తెలుసు. ఏ కాడి కూడా కాలు కింద వెనక బ్రేకే కొట్టాలి, తప్పనిసరి పరిస్థితుల్లో ముందు బ్రేక్ కొట్టాలి. అంతేగాని సడన్గా ముందు బ్రేక్ కొట్టు, బండి పైకి లేపు కిందకి లేపు వెనక కూర్చున్నట్టు చెప్తే పొలు రాళ్ళు కొట్టుకుంటాం, కాళ్ళు చేతులు ఎలగొట్టుకుంటాం. వ్యాపారం కూడా అంతే. వాళ్ళు చెప్పిన మాటలు కాదు, కానీ మనం పెట్టుబడి ఎంత ఉందో, మన శక్తి ఎంత ఉందో, మన స్తోమత ఎంత ఉందో దాని దగ్గర కస్టమర్లు వస్తారు, కొంటారు. ఈ సలహాలు చెప్పేవాళ్ళు కావచ్చు, లేకపోతే చూసిన నెల మాకు కావాలి పక్కన పెట్టండి అని చెప్పేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇవన్నీ తెప్పించండి మేము తీసుకుంటామని చెప్పేవాళ్ళు కావచ్చు. వీళ్ళ వల్ల అయితే మటుకు ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఏం చేయలేదో, మనకి ఇక్కడ ఏం అమ్మగలమో, మన టాలెంట్ ఏందో దాని ప్రకారమే మనం వ్యాపారం చేయాలి. అదేమంటారు, గంతకు తక్కువ బొంత అన్నట్టుగా మన ఒంటికి తగ్గట్టే గోసి పెట్టుకోవాలి. మన ఒంటికి తగ్గట్టే గోసి పెట్టుకోకపోతే బాగుండదు, చండాలంగా ఉండదు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు. ఇప్పుడు అర్థమైంది కదా. చాలామందికి ఇది అర్థం కాదు. ఇలాగే అతను పొలం అమ్మేసుకొని బతుకు తెరువు లేకుండా బతుకుదాం అనుకొని జొన్న చంపేసి అసలు పొలమే ఆస్తే లేకుండా చేసుకున్నాడు. ఆ తర్వాత బతుకుదామని వ్యాపారం పెట్టి ఇంకొక వ్యాపారస్తున్న మాటిని దాంట్లో నష్టపోయాడు. టోటల్గా ఇంకా ఇట్లా ముందుకు రానియరు అన్నమాట. ఇది వ్యాపారాల్లో ఎదుటి వాళ్ళు జోక్యం చేసుకుంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఎవరైనా కొత్త వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, ఏదైనా ఆస్తులు ఉన్న వాళ్ళు కానీ, ఇట్లా మన మేనత్తలు కానీ, మన బంధువులు కానీ వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు అంటే లాస్ట్కి వాళ్ళు పద్మవ్యూహం పనిచేసి మన ఏళ్ళతో మన కళ్ళే పొడుస్తారు. ఇది ఈ వీడియో యొక్క నీతి. ఇది ఎవరికైనా ఉద్దేశించింది కాదు, తప్పు అనుకుంటే క్షమించాలి. ఇది అనుభవాలతో చెప్పినటువంటి స్టోరీ అనమాట. థ్యాంక్ యూ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బై బై.